ఇండియా రక్షణ రంగంలోకి ఒక కొత్త శక్తి, యుద్ధ నియమాల్నే మార్చేసే ఒక కొత్త ఆయుధం రాబోతోంది. ఇప్పటిదాకా అజేయంగా ఉన్న బ్రహ్మోస్ క్షిపణిని కూడా మించిపోయే టెక్నాలజీ ఇది. దాని పేరే ధ్వని. ఈరోజు మనం ఇండియా ఫ్యూచర్ వెపన్ అయిన ఈ ధ్వని వెనుకున్న అసలు కథేంటో చూద్దాం. అసలు ప్రశ్న ఇదే. దాదాపు ఓడించడం అసాధ్యం అనుకున్న ఒక ఆయుధాన్ని ఎలా ఓడించాలి? ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ క్రూయిజ్ మిసైల్ని ఎలా ఆపాలి? దీనికి సమాధానం ఇప్పుడున్న టెక్నాలజీలో లేదు, అది భవిష్యత్తులో ఉంది. అయితే ఆ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలంటే ముందు మనం ప్రెజెంట్ ఛాంపియన్ని చూడాలి. అదే బ్రహ్మోస్, యుద్ధ నియమాల్ని మార్చేసిన మన సూపర్ సానిక్ బెంచ్ మార్క్. ఓకే, ఫస్ట్ బేసిక్స్ చూద్దాం. బ్రహ్మోస్ వెనకున్న కోర్ టెక్నాలజీ ఏంటి? అది ఒక సూపర్ సానిక్ క్రూజ్ మిసైల్. సింపుల్గా చెప్పాలంటే సౌండ్ కన్నా ఫాస్ట్గా వెళ్తుంది. అంతేకాదు, టార్గెట్ను తాకేంతవరకు దాని ఇంజిన్ ఆన్లోనే ఉంటుంది. అంటే కంటిన్యూస్గా పవర్ తీసుకుంటూ దూసుకెళ్తుంది. మరి దాని స్పీడ్ ఎంత? మాక్ 3, అంటే సౌండ్ కన్నా 3 రెట్లు ఎక్కువ వేగం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక ఫైటర్ జెట్ తప్పించుకోవాలని ప్రయత్నించే లోపే బ్రహ్మోస్ తన పని కానిచేస్తుంది. ఈ స్పీడే దాన్ని దాదాపు అజేయంగా మార్చింది. బ్రహ్మోస్ అంటే జస్ట్ ఒక మిజైల్ కాదు, అదొక లెజెండ్. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఆపరేషనల్ మిసైల్. భూమి, సముద్రం, ఆకాశం ఎక్కడనుంచైనా లాంచ్ చేయొచ్చు. దాని యాక్యురసీ అయితే నెక్స్ట్ లెవెల్. అవును, ఇది రష్యన్ డిజైన్ బేస్డ్, కానీ ఇండియా దీన్ని ఎంతో అప్గ్రేడ్ చేసింది. చెప్పాలంటే అమెరికా వాడే సబ్సానిక్ మిసైల్స్ కన్నా ఇది కొన్ని తరాలు ముందుంది. రైట్, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. 3 పవర్ఫుల్ మిసైల్ సిస్టమ్స్ని పక్కపక్కన పెట్టి చూద్దాం. 1 మన ఛాంపియన్ బ్రహ్మోస్, 2 మన జియోపొలిటికల్ రైవల్ చైనా దగ్గరున్న అస్త్రం, ఇక 3 మన ఫ్యూచర్ గేమ్ చేంజర్. చూడండి, ఈ టేబుల్ మనకు 3 వేర్వేరు యుద్ధ వ్యూహాలని చూపిస్తుంది. బ్రహ్మోస్ ఏమో స్పీడ్ మీద ఆధారపడుతుంది, చైనా DF-26 ఏమో భారీ స్పీడ్, ఎక్కువ రేంజ్ మీద ఆధారపడుతుంది. కాని దాని దారినే ఊహించొచ్చు. ఇక ధ్వని విషయానికొస్తే స్పీడ్ ఎక్కువే, రేంజ్ ఎక్కువే, కాని దాని అసలు బలం మాత్రం దాని ప్రయాణ మార్గంలో ఉంది. దాన్ని ఎవ్వరూ ఊహించలేరు. ఇక్కడ వేగం కాదు, మోసం, అదే దీని అసలు ఆయుధం. ఇక్కడే చైనా DF-26 యొక్క మెయిన్ ప్రాబ్లం ఉంది. అది ఒక బ్యాలిస్టిక్ మిసైల్. అంటే అది ఒక రాయిని పైకి విసిరినట్టు ఒక ఫిక్స్డ్ కర్వ్లో ప్రయాణిస్తోంది. ఒక్కసారి దాని దారిని కనిపెట్టగలిగితే చాలు, దాన్ని ట్రాక్ చేయడం, అడ్డుకోవడం చాలా ఈజీ. ఈ సమస్యే ఒక కొత్త రకం ఆయుధం అవసరాన్ని సృష్టించింది. అండ్ ఇక్కడే మన ధ్వని ఎంట్రీ ఇస్తుంది. ఇది జస్ట్ ఒక ఫాస్ట్ మిసైల్ కాదు, ఇది కంప్లీట్గా ఒక కొత్త కేటగిరీ ఆయుధం. అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను ఛేదించడానికే దీన్ని స్పెషల్గా డిజైన్ చేశారు. ధ్వని వెనుకున్న ఈ విప్లవాత్మక టెక్నాలజీ పేరే హైపర్సానిక్ గ్లైడ్ వెహికల్ లేదా HGV. సింపుల్గా చెప్పాలంటే ఒక రాకెట్ దీన్ని స్పేస్ అంచు వరకు తీసుకెళ్తుంది. అక్కడ ఇది రాకెట్ నుంచి విడిపోయి గాలిలో ఒక సర్ఫర్ అలల మీద జారినట్టు కిందకి జారుకుంటూ వస్తుంది. ఆ స్పీడు మాక్ 5 కన్నా ఎక్కువ ఉంటుంది. ధ్వని ప్రయాణం ఒక 4 దశల డ్రామా లాంటిది. ఫస్ట్ బూస్ట్, ఒక పవర్ఫుల్ రాకెట్ దాని పైకి తీసుకెళ్తుంది. సెకండ్ డిటాచ్, అది సైలెంట్గా రాకెట్ నుంచి విడిపోతుంది. థర్డ్ గ్లైడ్, అది తిరిగి భూవాతావరణంలోకి వచ్చి గాలిలో జారుకుంటూ ప్రయాణిస్తుంది. ఇక ఫైనల్గా 4th స్టెప్ మన్యూవర్, టార్గెట్ వైపు వెళ్తూ ఎవ్వరికీ అంతుచిక్కని విధంగా తన దారిని మార్చుకుంటూ ఉంటుంది. ధ్వని అసలు బలం దాని స్పీడ్లో లేదు, దాని మాయలో ఉంది. ఈ ఊహించలేని ప్రయాణ మార్గమే దాని సూపర్ పవర్. ఈ ఒక్క క్వాలిటీ ప్రపంచంలో ఉన్న బిలియన్ల డాలర్ల విలువైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని పనికిరాకుండా చేసేయగలదు. అందుకే ఇదొక రియల్ గేమ్ చేంజర్. ఈ మాటలు వినండి. ఇది జిగ్జాగ్గా వెళ్లగలదు, కిందికి దూకగలదు, పైకి లేవగలదు. అంటే ఇది స్ట్రెయిట్ లైన్లో రాదు, అది మెలికలు తిరుగుతూ పైకి కిందికి కదులుతూ శత్రువుల రాడార్లను కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇక దాన్ని ఆపడం దాదాపు అసాధ్యం. ఈ స్లైడ్ చూస్తే మనకు తేడా క్లియర్గా తెలుస్తుంది. ఒకవైపు బ్యాలిస్టిక్ మిసైల్ యొక్క ఫిక్స్డ్, ఊహించగలిగే దారి, మరోవైపు ధ్వని యొక్క అన్ప్రెడిక్టబుల్ గ్లైడ్ మార్గం. ఒకటి డిఫెన్స్ సిస్టమ్స్కి సులభంగా దొరికిపోతే ఇంకొకటి వాటిని పూర్తిగా గందరగోళానికి గురిచేస్తుంది. అంటే ధ్వని అనేది బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. దీనికి బాలిస్టిక్ మిసైల్ లాంటి విపరీతమైన వేగముంది. అదే సమయంలో క్రూయిజ్ మిసైల్ లాగా తన దారిని కంట్రోల్ చేసుకోగలదు.
ఇది స్పీడ్, తెలివితేటల పర్ఫెక్ట్ కాంబినేషన్. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఆలోచించండి, ఒక ఆయుధాన్ని మనం ట్రాక్ చేయలేనప్పుడు దాని నిజంగా ఆపగలమా? ఈ ప్రశ్న కేవలం టెక్నికల్ కాదు, ఇది ఫ్యూచర్ వార్ఫేర్ రూపురేఖల్నే మార్చేయగలదు.